హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు జెప్టో నుండి ఒక గొప్ప అవకాశం అయితే వచ్చిందన్నమాట. ఆ అవకాశం ఏంటిదంటే, సో ఎవరైతే జెప్టోలో కొత్తగా డెలివరీ బాయ్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి జెప్టో నుండి ఫుడ్, బెడ్, బైకు, హాస్టల్ ఈ 4 అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఎవరైతే జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండి ఫుడ్ లేక కానీ, బెడ్ లేక కానీ, హాస్టల్ లేక కానీ, బైక్ లేక కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో హైదరాబాద్కి వచ్చి, వాళ్ళ కోసం జెప్టో కంపెనీ అయితే మనకు ఇవన్నీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జెప్టోలో కొత్తగా డెలివరీ బాయ్గా జాయిన్ అయిపోయి మంచిగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అన్నమాట. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మీరు డెలివరీ బాయ్గా మంచిగా వర్క్ అయితే కొనసాగించవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం జెప్టోలో ఫుడ్ కానీ, బెడ్ కానీ, హాస్టల్ కానీ, బైక్ కానీ ఈ 4 జెప్టో నుండి పొందాలంటే మనం ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయితే మీరు ఈ బెనిఫిట్స్ని అయితే పొందవచ్చు అన్నమాట జెప్టో కంపెనీ నుంచి. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 ఏంటిదంటే, మీలో ఎవరైతే జెప్టోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. 17.5 సంవత్సరాలు ఉన్నా జాయిన్ అవ్వరాదు, ఖచ్చితంగా 18 ఉండాలి. చాలామంది అడుగుతున్నారు, అందుకనే ఆ మాట చెప్పినా అన్నమాట. సో ఎవరైతే జాయిన్ అనుకుంటారో 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రమే ఉండాలి. మన ఐఫోన్లో ఉంటే మాత్రం పని చేయవన్నమాట. మనకు జెప్టో అనేది మనకు యాప్ అనేది ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే ఉంటుంది, ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో ఉండదన్నమాట. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటిదంటే, ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రమే మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ విషయం ఏంటిదంటే, మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి, ఇవి 2 మీకు కంపల్సరీ ఉండాలి. సో ఇవి 2 ఉంటేనే మీరు జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వచ్చు. ఈ 2 లేకపోతే మీరు జాయిన్ అవ్వరాదు. ఆధార్ కార్డు ఉన్నా జాయిన్ అవ్వరాదు, పాన్ కార్డు ఉన్నా జాయిన్ అవ్వరాదు. ఈ 2 ఉంటేనే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ 2 మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో జెప్టోలో డెలివరీ బాయ్గా ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో ఉంటుందన్నమాట. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ సెల్ఫీ ఈ 3 అందులో అప్లోడ్ చేయాలన్నమాట. ఈ 3 అప్లోడ్ చేసినాక మీకు ఒక 1 అవర్ 2 అవర్స్లో మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. అంటే మీకు జెప్టోలో డెలివరీ బాయ్ అకౌంట్ వచ్చేస్తుంది. సో ఈ అకౌంట్ వచ్చిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత కింద జెప్టో జాయినింగ్ అని ఒక గ్రూప్ లింక్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. ఇది ఓన్లీ కొత్త వాళ్ళకి మాత్రమే, పాత జెప్టో డెలివరీ బాయ్స్ కాదన్నమాట. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది కదా, అకౌంట్ యాక్టివేట్ అయినాక స్క్రీన్ షాట్ తీసి ఆ గ్రూప్లో పెట్టండి. ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత ఈ ఫుడ్, బెడ్, హాస్టల్, బైక్ వీటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే జెప్టో జాయినింగ్ గ్రూప్లో స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళు వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్ కూడా సెండ్ చేయండి. మాకు ఇంకా ఈజీ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఆ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత మీ అకౌంట్ క్రియేట్ అయిందని మేము నిర్ధారించుకున్న తర్వాత మేము మిమ్మల్ని హాస్టల్కి అయితే రమ్మని చెప్తామన్నమాట. సో మీరు హాస్టల్కి వచ్చిన తర్వాత మీరు 2000 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 2000 అనేది పేమెంట్ అనేది ఛార్జెస్ కాదన్నమాట. ఇది ఒక సెక్యూరిటీ డిపాజిట్ అన్నమాట. సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మీరు హాస్టల్లో జాయిన్ అవుతున్నందుకు ఒక 1000 రూపీస్ అన్నమాట. అండ్ బైక్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఒక 1000 రూపీస్ అన్నమాట. 2000 అన్నమాట. ఈ 2000 అనేది మీకు ఖచ్చితంగా మీరు జెప్టోలో జాయిన్ అయిన 45 రోజులు తర్వాత, 45 రోజులు మీరు వర్క్ చేయాలి కంపల్సరీ. అంటే సీరియల్ కానీ కాదు, మొత్తానికైతే 45 రోజులు మీరు వర్క్ చేసి ఉండాలన్నమాట. సో ఈ 45 రోజులు మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తూ కంప్లీట్ అయిపోతుందో, మీరు కట్టిన ఫస్ట్ హాస్టల్కి వచ్చినాక మీరు 2000 కడతారు కదా, ఆ 2000 అనేది మీకు రిఫండ్ అయితే అయిపోతుంది అనమాట. ఇవి ఛార్జెస్ కాదు, ఇవి జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ అన్నమాట. ఈ అమౌంట్ అనేది పెట్టకపోతే చాలామంది ఏం చేస్తారంటే, బైక్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఫుడ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, హాస్టల్ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి చాలామంది వట్టిగా వస్తారు, జాయిన్ అవుతారు, ఉంటారు, పోతారు, 2-3 రోజుల వరకు ఎత్తారు. ఇట్లా చేయడం వల్ల మాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. సో ఇటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం 2000 సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఛార్జెస్ అయితే చేస్తున్నానన్నమాట. సో ఈ అమౌంట్ ఛార్జెస్ అయితే కాదు, ఛార్జెస్ అన్నాను అనుకోకండి, జస్ట్ ఫస్ట్ టైం మాత్రం మీరు పేమెంట్ చేస్తారు. కానీ ఈ అమౌంట్ మీద మీకు రిఫండ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు వర్క్ చేస్తారా లేదా అనేది మాకు నమ్మకం రావాలి కదా. మీరు 45 రోజులు వర్క్ చేస్తారనుకోండి, అది తర్వాత మీరు చేస్తారని మాకు నమ్మకం వచ్చేస్తుంది. అందుకనే మీ 2000 అనేది మీకు ఖచ్చితంగా రిఫండ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఈ కండిషన్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకొక విషయం ఏంటిదంటే, మీరు ప్రతి వారం బైక్ అయితే రెంట్ కట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఆ
రెంట్ కూడా బాగా ఎక్కువేం కాదన్నమాట. సో బైక్కి మీరు ప్రతి వారం రెంటు 1200 నుంచి 1500 వరకు అయితే ఉంటుందన్నమాట. సో మీరు తీసుకున్న బైక్ని బట్టి 1200 to 1500 వరకు వీక్లీ రెంట్ అయితే మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. సో హాస్టల్ అయితే మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. సో హాస్టల్కి కూడా మీరు ఫ్రీ ఛార్జెస్ అనేది పడుతుంది. కానీ హాస్టల్కి ఛార్జెస్ ఎప్పుడు పడుతుంది అంటే మీరు జెప్టోలో డెలివరీ బాయ్ జాయిన్ అయ్యారు, ఒక వారంలో 2 రోజులు కూడా మీరు వర్క్ చేస్తలేరు, 5 రోజులు కూడా మీరు వర్క్ చేస్తలేరు, కనీసం 80 ఆర్డర్లు కూడా కొట్టట్లేదు. అటువంటప్పుడు మాత్రమే హాస్టల్కి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు హాస్టల్ ఫీజు అనేది మీరు పేమెంట్ చేయకుండా ఉండాలంటే నేను ఒక కండిషన్ అయితే చెప్తానన్నమాట. ఆ కండిషన్ ఏంటిదంటే మీరు జెప్టోలో 80 గంటలు, ఒక వారానికి మనకు రోజుకు 12 గంటలు వేసుకున్న 12 84 గంటలు ఉంటాయి అనుకోండి, 12 అవర్స్ వేసుకుంటే అందులో 84 గంటల్లో మీరు ఒక 48 గంటలు మీరు వర్క్ చేస్తారనుకోండి, మీకు ఈ హాస్టల్ ఫీజు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు, హాస్టల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి జెప్టోలో కనీసం 80 ఆర్డర్లు, 48 గంటలు అంటే మినిమం మీకు 80 ఆర్డర్లు పడతాయి ఇక. సో 80 ఆర్డర్లు మీరు డెలివరీ చేసి ఉండాలి. 80 ఆర్డర్ల పైన ఒక వారంలో 48 గంటలు డ్యూటీ చేసి 80 ఆర్డర్లు కనుక మీరు కొడితే హాస్టల్ అనేది మీకు డబ్బులే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఫుడ్ చెప్పినా కదా, ఫుడ్ అనేది మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. ఈ 3 అయితే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. సో ఇక్కడ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేసేది ఏంటంటో చెప్తా వినండి. హాస్టల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు 48 గంటలు డ్యూటీ చేసి 80 ఆర్డర్లు కనుక కొడితే హాస్టల్ మీకు ఫ్రీ. ఓకే, హాస్టల్కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ ఏంటిది, ఫుడ్ మీకు 3 టైమ్స్ ఫుడ్ ఒక రోజులో, అది ఫ్రీ. అండ్ మనకు బైక్ అనేది ఎవ్రీ వీక్ రెంట్ కట్టాల్సిందే. ఎందుకంటే మనకు ఏ కంపెనీ కూడా, ఏ డెలివరీ కంపెనీ కూడా మనకు బైక్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయలేరు, ఖచ్చితంగా రెంట్ తీసుకుంటారు అన్నమాట ఏదో విధంగా. సో అది డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఇండైరెక్ట్గా ఏ కంపెనీ అయినా ఛార్జ్ ఇస్తుంది, అందుకే డైరెక్ట్గా చెప్తున్నాను అన్నమాట. ఇంకొకటి, ఈ బెడ్ అనేది మీరు నైట్ వచ్చిన తర్వాత మీరు ఎలాగో యూజ్ చేసుకుంటారు, అది కూడా మీకు ఫ్రీ. సో ఈ 4టిని మీకు జెప్టో కంపెనీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ కండిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా క్లారిటీగా విన్నారు కదా. సో ఈ కండిషన్స్ అన్ని విన్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఎలా జాయిన్ అవ్వాలని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసినా పర్లేదు. ఆ వీడియో చూసినా మీరు అందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు అప్లోడ్ చేసి ఎలక్ట్రిక్ బైక్ కనుక సెలెక్ట్ చేసి పెట్టుకొని మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీకు జెప్టో డెలివరీ పార్ట్నర్లో మీరు ఒక పార్ట్నర్గా జాయిన్ అవుతారు, అంటే డెలివరీ బాయ్గా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత కింద జెప్టో జాయినింగ్ గ్రూప్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ అకౌంట్ యాక్టివేషన్ అయిందా లేదా అని స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మేము మీకు ఈ డీటెయిల్స్ అని, ఇప్పుడు మీకు చెప్పిన కండిషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే ఒక లొకేషన్ అయితే చెప్తాం, అక్కడికి వచ్చి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కంపల్సరీగా గుర్తయితే పెట్టుకోండి అన్నమాట. ఇంకొక లాస్ట్ విషయం చెప్తున్నా, మళ్ళీ ఇది ఒక్కటి చెప్పకపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే జెప్టోలో ఫుడ్, బెడ్, బైక్, హాస్టల్ ఇలా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అయితే ఉండదన్నమాట. సో మళ్ళీ చెప్పలేదని ఫీల్ అవ్వద్దు, అందుకోసమే క్లారిటీగా చెప్తున్నా ఇది కూడా. సో ఫ్రెండ్స్, జెప్టోలో ఫుడ్, బెడ్, బైక్, హాస్టల్ ఈ ఆప్షన్స్ని, ఈ బెనిఫిట్స్ని మనం పొందడానికి ఇంకా ఎటువంటి కండిషన్స్ అయితే ఏమీ లేవన్నమాట. మీకు అన్ని కండిషన్స్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానన్నమాట. సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఎవరైనా కూడా మనకు ఈ 4 లేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. జెప్టోలో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నమాట. సో మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా ప్రతి స్టోర్కి అయితే మీ టీమ్ లీడర్ అయితే మీకు అక్కడ ఉంటారన్నమాట. మీ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద ఈ వీడియో చూసినాక ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.